హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజు అయితే పాలకూర చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా వండుకునే పాలకూర కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో చెప్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకున్నాను. మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని ఈ పప్పులన్నీ కూడా మంచి అరోమా బయటకు వచ్చేంతవరకు వేయించుకుందామండి. మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది కదా, అంతవరకు వేయించుకున్న తర్వాత ఒక గడ్డ వెల్లిపాయలు వేసుకుందాము. తర్వాత ఎండుమిర్చిని వేస్తున్నాను కారం కొరకు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి అండి. మంచి స్మెల్ అనేది మనకు వస్తుంది కదా, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇట్లా మాడిపోతే కర్రీ అనేది కంప్లీట్గా చేదొస్తుంది, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది, అస్సలు బాగుండదు. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పాలకూర అయితే ఒక 2 చిన్న కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇట్లా సన్న ముక్కలాగా తరిగి మిక్సీ జార్లో వేసుకొని మంచిగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం దీన్ని అయితే. చూడండి, ఇక్కడైతే నేను ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నానండి. కర్రీ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 స్పూన్ల వరకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మనము జీలకర్ర, మెంతులు అన్నీ కూడా ఇందులోనే వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ తాలింపులో వేయాల్సిన పని లేదండి. ఆనియన్స్, గార్లిక్ ఇదేది వేయనవసరం లేదు అన్నమాట. చూడండి, నేనైతే ఆయిల్ వేడైన తర్వాత డైరెక్ట్ పేస్ట్ అనేది ఆయిల్లో వేసుకొని ఇది కూడా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్ కట్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, ఇంకా దీన్నైతే మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో మంచిగా ఉడికించుకోవాలి అండి. ఇది వేయించుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ పాలకూర అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలాగా వండుకొని తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. మామూలుగా పాలకూర అంటే మ్యాక్సిమము బాగుండదని అంటారు. అందులో టమాటో వేసి వండుతూ ఉంటారు కొంతమంది, అట్లా బాగుండదు. కానీ ఈ విధంగా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను సొంతంగా ఆలోచించి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది పేస్ట్ అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత పాలకూర పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మంచిగా రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకోవాలి అన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే అయిపోవాలి. చూడండి, ఈ విధంగా, లేదంటే స్టీల్ గిన్నె కాబట్టి అడుగంటిపోతుంది, అడుగంటితే మాడుతుంది, కూర అనేది కంప్లీట్గా టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి నేనైతే చాలా కేరింగ్ తీసుకుంటాను ఈ విషయంలో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇంకా మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, మనం అన్ని పప్పులు, ఎల్లిపాయలు, కారం అంతా కూడా పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏమీ వేయాల్సిన పని లేదండి. కాకపోతే సాల్ట్ ఒకటి, పసుపు ఒకటి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. చూసేసుకోవాలండి, పాలకూరలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది, చూసుకొని ఉప్పును అడ్జస్ట్ చేసుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకొని తర్వాత పసుపు వేసుకుందాం కలర్ కొరకు. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇది 1 మినిట్కి ఒకసారి, 2 మినిట్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి అన్నమాట. ఎందుకంటే అడుగంటిపోతుంది, అడుగంటితే అస్సలు బాగుండదు అని చెప్పేసి నేనైతే ఊరికే కలుపుతూ ఉన్నాను. ఓకే, చూసారు కదా అండి, పాలకూర ఎంత బాగుంటుంది అంటే అండి, ఇది చపాతీలోకి బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి.
చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచించి చేశాను అనమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.